ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడ, పరిశుద్ధుడు అయిన దేవ పరమ తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకోండి. యజమానుడు వాడుకొనుస్తున్న పాత్రలాగా నన్ను మీరు వాడుకొనబోతున్నందుకై వందనాలు చెల్లించుకుంటున్నా స్వామి. ఇంతవరకు ఈ కార్యక్రమం ద్వారా నేను మహిమ పొందావు. పరిశుద్ధాత్మ దేవాతి దేవుడిగా మమ్మల్ని నడిపించావు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, చదవబడిన లేఖనముల ద్వారా, సత్యస్వరూపమైన ఆత్మగా అయా తండ్రి మా యందు ఉన్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యాన్ని ప్రకటించనే ఉంటుండగా బిడ్డలకు మీరే బోధించండి. ఈ మాటలు నా మాటలు కాదు ప్రభువా, నేను మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవాది దేవుడు అయిన నీ వలనే వచ్చుననే విషయాన్ని నేను దృఢముగా విశ్వసిస్తున్నాను. ఆశ కలిగి ప్రభువా, నీ యొక్క వాక్యం ఎడల ఆశ కలిగి నీ సహవాసములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం అనే విత్తనాలు వారి హృదయం అనే నేలలో వేసి ప్రభువా నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. నిద్రాశక్తులను బంధించండి. నన్ను ఈ వాక్యం ద్వారా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్యనామములో తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ మన ప్రభుని పునరుద్ధాన ఈస్టర్ పండుగ తర్వాత 3వ ఆదివారపు సమయంలో మనలను ప్రవేశపెట్టిన దేవదేవునికి వేవేల స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభునామన శుభాలు, అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సకాలంలో అందరూ చేరుకోలేకపోయారు. కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే మరి వేసవి కాలం దృష్ట్యా మరి కార్యక్రమాన్ని ఎర్లీగా స్టార్ట్ చేసి మరలా ఎర్లీగా ముగించడానికి ఆ సమయ సందర్భాన్ని మనందరం కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ఆయన పాదాల చెంతకు విచ్చేయటం అంటే ఆయనతో మనం ఉండటమే. గడిచిన దినములన్నీ కూడా దేవుడు కృపాక్షేములే మన వెంట నడిపించాడు. ఎంత ఎండ వేడివి ఉన్నా అగ్నిగుండంలాగా మారుతున్న సందర్భాలు కలిగినా దేవుడు తన ప్రజల ఎడల ప్రజలను రక్షించడానికి, కాపాడటానికి ఆయన చల్లని చేతులు ఎప్పుడు కూడా మన మీద ఉంచి మనలను సంరక్షిస్తున్నాడనే విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి మానవ జీవితాల్లో కూడా మరి ఇలాంటి సందర్భాలు వాటిల్లుతున్నప్పుడు ఆ కాలాన్ని బట్టి, కాలం యొక్క వైఖరిని బట్టి మనందరం కూడా జ్ఞాపకం చేసుకొని ఆ ఋతువుల ప్రకారము కాలం ఏ రీతిగా సాగిపోతూ ఉందో అట్లాగే మానవ జీవితము కూడా కాలం వెంట సాగిపోవలసినటువంటి అవసరత ఉంది. మరి ముఖ్యంగా మనందరము దేవుడు మనకు అనుగ్రహించిన ఆ సమయ సందర్భాన్ని సద్వినియోగపరచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక గడియ దాటి వెళితే దానిని మరలా మనము తెచ్చుకోలేము. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మనము జ్ఞాపకం ఉంచుకుంటూ ధైర్యముతో దేవుని యొక్క కృపాసనము దగ్గరికి సమయోచితమైనటువంటి సహాయము కొరకు ఆయన పాదాలను మనము ఆశ్రయించాం. దేవుడు గొప్పవాడై
సర్వోన్నతుడు అయినటువంటి దేవుని కుమారుడుగా మానవాళి పక్షమున ఉంటూ ఆయన మానవ జీవితాన్ని నడిపిస్తూ మానవునికి కావలసిన ప్రతి అవసరతను ఆయన తీర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అనుదినం మనలను ఉల్లాసముతో మన ప్రాణాలను తృప్తిపరుస్తున్నాడు. మన ఆకలి దప్పికలు తీరుస్తూ ఉన్నాడు. ఆయన మనకు కావలసినటువంటి సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రతి దినచర్యలో కూడా మానవ జీవితం ఆరితిగా సాగిపోతూ ఉంటుండగా దేవుడు మన పక్షమున మనకు ఎప్పుడు కూడా ఆయన ముందు ఉండి నడిపించేటువంటి ప్రభుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దైవ సన్నిధికి ఇచ్చేసినప్పుడు ఈరోజు నేను దేవుని ఆలయానికి వెళ్తున్నాను. ఆయన పాదాల దగ్గర నేను కొద్ది సమయాన్ని నేను గడపబోతున్నాను. ఇదిగో నాకు ఈ అవసరత ఉంది, ఈ అక్కరం ఉన్నది, ఈ సమస్య ఉన్నది, కుటుంబంలో ఈ శోధన వేదనలు ఉన్నాయి. అనేకమైన పరిస్థితుల్లో భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా మరి అనేకమైన క్లిష్ట పరిస్థితులు వాటిల్లుతూ ఉన్న సందర్భాలలో ఈ లోకపరంగా మానవుడు జీవిస్తూ అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటూ విసిగి వేసారిపోతున్నటువంటి జీవితాల్లో జీవిస్తున్నటువంటి సమయంలో ఈ దినాల్లో ఎవరు కూడా మనకు తోడుగా నిలబడలేరు. ఎవరు కూడా మనకు సహాయం చేసేవారు ఉండరు. అది ఒక యేసు ప్రభువారు తప్ప. ఆయనను ఆశ్రయించినటువంటి ప్రతి మానవ జీవితములలో దేవుడు తప్పనిసరిగా ఆయన సహాయకుడై ఉండి మానవ జీవితాన్ని ఆయన నడిపించునుగాక. మనం ఏది అడుగుతామో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా మానవ జీవితానికి మనకు ఆయన సహాయం చేయుటకు గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి మీరందరూ దేవుని యొక్క పాదాల చెంతకు విచ్చేసినప్పుడు దేవుడు మిమ్మలను దర్శిస్తున్నాడు, దేవుడు నాతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు అన్నటువంటి అనుభూతిని మీరు కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ వెళ్ళేవారు సంతోష గానముతో ఏం చేస్తారంట? పంటను కోసుకుంటారు. అది కూడా నేను చెప్పాలా, మీరు పొలాల్లో విత్తనాలు చేసినప్పుడు మరి ఆ పిడికెడి విత్తనాలు తీసుకొని చల్లినప్పుడు బాగా ఫలించాలా, బాగా పంట పండాలా అనేటువంటి ఆశతో మీరు విత్తనాలు విత్తినప్పుడు అవి పంటకొచ్చి కోత కోసి ఆ ధాన్య రాసులు ఇంటికి చేరినప్పుడు ఎంతో సంతోషభరితులవుతాం. ఆమేన్. కాబట్టి మనకు అనుకున్న దాన్ని దేవుడు సాధ్యము చేశాడు, మన ఆశలు తీర్చాడు, మన కోరికలు ఫలభరితము చేశాడు. మనం ఊహించిన దానికంటే కూడా మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన బిడ్డల ఎడల దేవుడు గొప్ప కార్యములను ఆయన జరిగిస్తున్నాడు. అది దేవాది దేవుణ్ణి మనం మర్చిపోతామా? మర్చిపోతారా ఎవరైనా? ఎవరూ మర్చిపోరు. అందుకనే ప్రతి ఆదివారము దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన పొలములో పనివారుగా, ఆయన పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి సందర్భాన్ని మనము కలిగి ఉంటున్నాము. ఏదైనా ఆ సమయాన్ని మనం పోగొట్టుకుంటే మనం వెనుకబడిపోయిన వారముగా మనం ఉండగలుగుతాం. ఏమన్నాడు గురిజాడ కవి? వెనుకబడితే వెనకెనబోయి అన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దైవ సహవాసానికి ముందుంటూ కదా, ఆ రీతిగా అనుకున్న సమయం కంటే ముందు వచ్చి ప్రార్థన ద్వారా ఆయన ఎదుట కనిపెట్టుకొని ప్రార్థనలో గడుపుతూ కార్యక్రమం అంతటిలో కూడా పాల్గొని దీవించబడేటువంటి ప్రజలుగా మనం ఉందుము గాక.
కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆయన మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదాలను, మనం నడిపించినటువంటి తీరును, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, సుఖ సంతోషాలు, శాంతి సమాధానాలను బట్టి మనము జ్ఞాపకము చేసుకొని నిరంతరము దేవునికి మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే మనం పాత నిబంధన వాక్య భాగములో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆయన యొక్క కృప ఎడతెగక మన మీద నిలుచున్నది కదా. ఆయన యొక్క కృప ఎడతెగక 22 వచనం చూడండి. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆమేన్. కాబట్టి మనము నిర్మూలము కాకున్న వారం. ఎందుకు, ఎలా కాకున్న వారము అని అంటే ఆయన కృప మన మీద ఎడతెగక నిలుస్తూ ఉన్నది. కృప వెంబడి కృప దీవెనలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయా, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దానిని అది తొలగిపోవాలని నేను కోరుకుంటున్నాను అని పౌలు అంటే ప్రభు ఏమన్నాడు, నా కృప నీకు చాలును అని. కాబట్టి ఆయన యొక్క కృప మన మీద ఎడతెగగా నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అందుకనే భక్తుడు తన జీవితంలో తన యొక్క బలం ఉడిగిపోయిందని అనుకొని, యెహోవా యందు నాకు ఆశలు లేవని అనుకొని భావిస్తున్నప్పుడు, ఇక నా జీవితం అంతా అతలాకుతలం అయిపోయింది, పనికిరానటువంటి పాత్రగా ఉన్నది, నేను ఈ లోకంలో పాటుగానే జీవిస్తూ ఉన్నాను, మరి నాకు విడుదల లేదా, విమోచన లేదా అని అనుకున్నటువంటి సందర్భాల్లో, విసిగి వేసారిపోతున్నటువంటి జీవితాలలో దేవుని యొక్క కృప మనలను దర్శించింది. ఎందుకంటే ఆయన కృప కలిగినటువంటి దేవుడు కాబట్టి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కాబట్టి మనము నిర్మూలము కాకున్న వారము అనే వాక్యం తెలియజేస్తుంది. ఆయన కృప మన జీవితాల్లో లేకపోతే మనం ఎప్పుడో కొట్టుకుపోయేవాళ్ళం, ఎప్పుడో కనుమరుగైపోయేటువంటి వాళ్ళం అయిపోయేవాళ్ళం. అనేకమైనటువంటి ఆపదలలో, అపాయాలలో, మన మార్గాల్లో, శ్రమ ప్రమాదాలలో మనం జీవిస్తున్నప్పుడు, ప్రకృతి పరంగా అనేకమైన విపత్తులు సంభవించిన పరిస్థితులు ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడాడు. గత 4 సంవత్సరాల క్రితముగా యావత్ ప్రపంచాన్ని కూడా గడగడలాడించినటువంటి కరోనా కాలము అనేటువంటిది వాటిల్లినప్పుడు టపటపాల్ బండి వెళ్తుంది అన్నట్టుగా, అలాగా దేవుడు ఆ రీతిగా మానవ జీవితాల్లో మరి అనేక మందిని ఉండనిచ్చాడు, అనేక మందిని తాను తీసుకొని ఉన్నాడు. అలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు దేవుడు మనము నిర్మూలము కాకుండా ఆయన కృప మన మీద ఉంచి ఉన్న సత్యాన్ని మనందరం కూడా గమనించాలి. విన్నారా? కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కాపాడింది, నిన్ను నన్ను ధైర్యపరిచింది, నిన్ను నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నది దేవుని యొక్క కృప ఎడతెగగా నిలుస్తున్నది అని భక్తుడు తన వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మరి దేవుడు అనేకమైన సందర్భములో ప్రవక్త ఇర్మియా ద్వారా, ఇర్మియా యొక్క కాలములో ప్రజలకు సంభవించిన అనేకమైన శ్రమలు, శోధనలు అనుభవిస్తున్నప్పుడు వారితో పాటు తాను కూడా ఎలాంటి బాధను, శ్రమను, వేదనను, ఎడబాటు అనేటువంటిది అనుభవించిన సందర్భాల్లో ప్రవక్త తెలియజేస్తున్నారు.
అందుకని ఇర్మియా అంటే విలపించు ప్రవక్త అని, కన్నీటి ప్రవక్త. తన ప్రజలకు కలిగిన బాధలు తన బాధలుగా భావించాడు. వారి కన్నీరును తన కన్నీటి భాష బిందువులుగా జ్ఞాపకము చేసుకున్నాడు. వారి కలిగిన శ్రమయు వేదనలు తనకు కలిగినట్లుగా అతను భావించిన సందర్భములో జ్ఞాపకము చేసుకున్నప్పటికీ కూడా ఆయన కృప ఉన్నదని, ఎడతెగగా నిలిచిందని, అందుకనే మనము నిర్మూలము కాకుండా వారముగా ఉన్నామని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి వాడో ప్రవక్త గుర్తు చేస్తున్నాడు. దేవుని యొక్క గుణగణాలు తలంచుకుంటే మరి ఎంతో హృదయానికి ప్రశాంతత అనేటువంటిది తన జీవితాల్లో కలిగి ఉంటున్నాడు. అందుకనే 22వ వచనం చూడండి. చదివి 22, 23 చదివమ్మా. 22, 23 చాలు. కాబట్టి అనుదినము ఆయన మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు? ఒక నూతన దినముగా పుట్టిస్తున్నాడు. ప్రతి దినచర్యను ఒక నూతన దినముగా చేస్తున్నాడు. మన జీవితాలను ప్రతిరోజు కూడా తెల్లవారింపజేస్తున్నాడు. అస్తమించినటువంటి సూర్యుడు ఏ రీతిగా తాను ఉదయిస్తున్నాడు, అట్లాగే దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా అనుదినము ఆయన మనలను జీవింపచేస్తున్నాడు. అందుకని ఆయన యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన ఎలాంటి వాడు తలంచుకొని, ఆయన యొక్క గొప్పతనాన్ని హృదయాల్లో తలపోసుకొని, నీవు ఎంతైనా కూడా నమ్మదగిన వాడవు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కంటే గొప్పవాడు ఎవరు? ఆయన కంటే ఆశ్రయం ఏది? ఆయన కంటే సమానులు ఎవరు? ఆయన కంటే సాటి అయినటువంటి వారు ఎవరని కీర్తనకారుడు కూడా గొప్ప దేవాది దేవుణ్ణి తన హృదయాల్లో ఒక్కొక్కసారి తలపోసుకొని ఆనందిస్తున్న పరిస్థితులను మనం గమనించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుని ఎడల, ఆ గొప్ప దేవుని ఎడల, ఆ సృష్టికర్త ఎడల నీ వైఖరి ఏ రీతిగా ఉంటుంది? ప్రతిరోజు ఆయన మన జీవితాలలో నూతనముగా పుట్టిస్తున్నాడు, నూతన దినముగా చేస్తున్నాడు, నూతన ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఆయన అనుగ్రహిస్తున్నాడు. ప్రతి దినచర్యలో మనం ఆ రీతిగా సజీవులుగా మనలను ఆయన నడిపిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆయన ఎడల మనము ఏమిచ్చి ఆయన రుణాన్ని మనము తీర్చుకొనగలము అనేటువంటి భావన మనము కలిగి ఉంటుంది. ఆయన తలంచుకొని, ఆయన గొప్పతనాన్ని తలంచుకొని భక్తుడు తన హృదయంలో ఒక ప్రశాంతతను, ఒక నెమ్మదిని కలిగి ఉంటూ ఆయన కృప కలిగినటువంటి వాడుగా ఆయన జీవిస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిర్మూలము కాలేదు. దేవుడు ఏ రీతిగా మనలను ఆ దుష్ట సమూహములకు అప్పగించకుండా, అపవిత్రాత్మలకు అప్పగించకుండా, లోను కాకుండా, మనం అనారోగ్య పరిస్థితులు మన జీవితాలలో కలగకుండా ఆయుష్ కాలం ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ మనను ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత మనకు పుట్టుచున్నది. అందుకనే నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అని తెలియజేస్తుంది. తాను ఆ రీతిగా యెరూషలేము యొక్క నగరంలో అనుభవించినటువంటి ఆ ఘోరాతి ఘోరమైనటువంటి ఆ శిక్ష కంటే కదా
ఆ ఘోరాతి ఘోరమైనటువంటి ఆ శిక్షలు, ఆ వేదనలు తాను ఏ రీతిగా భరించాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు భక్తుడు. అందుకని మనం 103వ కీర్తన 10వ వచనం మనం గమనిస్తే, మన పాపములను బట్టి ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. 11వ వచనంలో కూడా భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎందుకంటే ఆయన గొప్ప కృప కలిగినటువంటి వాడు గనుక. భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తు ఉందో మీరు చూసారా? అందరంత ఎత్తుగా ఆ ఆకాశము విశాలపరచబడినటువంటిది. అలాగా ఆకాశాన్ని దేవుడు పరిచాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అట్లాగే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప కూడా అంత అధికముగా ఉందనే విషయం మనం గమనించాలి. పదమటికి తోర్పెంతో ఎడమో పాపములకు మనకు నంత ఎడము కలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కాబట్టి మానవ జీవితాన్ని కూడా ఇట్టే దేవుడు నడిపించడానికి, పడమడికి తూర్పు ఎంత దూరమో అట్లాగే దేవుడు మన పాపములు కూడా అంత ఎడమ కలుగజేసి మనలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసిగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఒక దేవుని యొక్క ఆ బిడ్డగా, ఆయన సొత్తుగా కదా ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు మనం సమర్పించుకున్నాం. అందుకని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తాను ఎన్నుకున్నటువంటి వారిని ఎప్పుడు కూడా సంరక్షిస్తాడు, కాపాడుతూ ఉంటాడు. వారిని అనేకమైనటువంటి విషయాల్లో, కష్టసుఖాల్లో విమోచించి విడుదల కలుగు చేస్తూ వారి పట్ల ఆయన యొక్క కరుణ ఎల్లప్పుడూ కూడా నిలిచే ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నాకు ఎప్పుడు దూరంగా ఉంటాడు, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన ఆలకించడు, ఇదిగో ఈ సమస్య తీరతలేదు, ఈ బాధ తొలగిపోవట్లేదు, ఈ అనారోగ్యం ఇట్టే ఉండిపోతూ ఉంటుంది, ఆ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఇంకా సమస్యలు ఎక్కువైపోతానే ఉంటున్నాయి. ఇలాగా బాధపడుతూ ఉన్నటువంటి ఆ జీవితంలో విశ్వాసం అనేది సన్నగిల్లిపోవటం వలనే, విశ్వాసము సన్నగిల్లిపోవటంలోనే, విశ్వాసము తరిగిపోవటం వలనే దేవుని యొక్క కార్యాలు కూడా వాళ్ళ జీవితాలలో తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు గొప్ప శక్తినిచ్చి మన జీవితాల్లో నిన్నటి పాపాలు, వైఫల్యాలు, తప్పులు అవన్నీ కూడా తుడుచుకొని పెట్టి పోయేటువంటి గొప్ప శక్తి దేవుడి దగ్గర ఉన్నది. రాబో కాలంలో, భవిష్యత్తులో దేవుని యొక్క ఆ ప్రేమ, ఆ కరుణ, అవన్నీ కూడా దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించడానికి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడని మనందరం కూడా జ్ఞాపకం చేస్తాం. అందుకనే నీవు నమ్మదగిన వాడు, నీవెంతైనా నమ్మదగిన వాడు అని భక్తుడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఆయనను జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. పత్రికా పాఠంలోనికి వచ్చినట్లయితే అక్కడ మనకి అనేకమైన విషయాలు మనకి లభిస్తూ ఉంటాయి. ఆ పత్రికా వాక్య భాగములో ఆయన ప్రధాన యాజకుడుగా 4వ అధ్యాయం 14 చూస్తే, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు తోడుగా ఉన్నాడు.
ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడంట? ఆకాశ మండలం మీద గుండా వెళ్ళిన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనము కలిగి ఉన్నాము. ఆ ప్రధాన యాజకుడు మనము కలిగి ఉంటున్నప్పుడు ఏ విషయంలో కూడా అధైర్యపడవలసిన అవసరత మనకు లేదు. ప్రధాన యాజకుడు అంటే అన్నీ తెలిసినవాడు, అన్నీ ఎరిగినటువంటి వాడు. అటు దేవునికి ఇటు మనకు మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. మన కోసం ప్రధాన యాజకుడై తండ్రి గుడి పార్శ్వమున ఆసీనుడై ఆయన నేటికి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రధాన యాజకుని మనం ఏం చేయాలంట? అనుసరించాలి, ఆరాధించాల్సినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి మనం ఒప్పుకున్న దానిని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకుంటూ సమయోచితమైనటువంటి కదా సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం దగ్గరగా చేరుదాము. ఇర్మీయా భక్తుడు తన జీవితంలో ఆయన యొక్క నమ్మకత్వాన్ని, ఆయన ఎడల ఆయన ఎంత నమ్మదగిన వాడో జ్ఞాపకం చేసుకొని కదా ఆయనను కొనియాడాడు. ఆయన గొప్పతనాన్ని, కీర్తిని తన హృదయాలలో స్వీకరించాడు. అట్లాగే సమయోచితమైన సహాయం కొరకు ఆ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారి దగ్గరకి మనందరం కూడా ఈ చోటకి వచ్చి ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా మన పక్షమున ఉంటాడు, మన కొరకు ఆయన వాదిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడుగా ఆదరణకర్తగా ఉంటాడు. మన ఎడల ఆయన సానుభూతిని కలిగి ఉండే దేవుడు, మన ఎడల కనికరాన్ని కలిగి ఉండే దేవుడు. అటు దేవుని యొక్క సహాయం కొరకు మనందరం కూడా ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడగవలసినటువంటి అవసరత ఉంది. ఆయన నేను ఇస్తాను అని అంటే మనం అడగలేకపోతున్నాం. ఆయన ధారాళముగా కురిపిస్తాను అంటే నాకొద్దులే అనేటువంటి భావన మనం కలిగి ఉంటున్నాం. దానికి కారణం ఏమిటి? వెనుదిరిగినటువంటి మన విశ్వాసం, వెనుకంజ వేసినటువంటి మన యొక్క నమ్మకం. దానివల్లనే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయలేకపోతున్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన సహాయం కొరకు ఆయన పాదాలను ఆశ్రయించిన విషయాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లోకంలో ఎవరు కూడా మనకు సహాయపడలేరు. కీర్తనాకారుడు కూడా కొండలెత్తట్టు నాకు కన్నులెత్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుంచి ఏ దిక్కు నుండి భక్తుడికి సహాయం కలగదు. యెహోవా వలన నాకు సహాయము కలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సహాయం కొరకు మనం ఒకరిని ఆశ్రయించవచ్చు, కనిపెట్టుకొనవచ్చు. వాళ్ళు సహాయాన్ని ఇస్తామని నిండా దగ్గరకు వచ్చి మనల్ని ముంచేటువంటి వారుగా ఉండవచ్చు. ఇదిగో ఆ సహాయం చేస్తాం, ఈ సహాయం చేస్తామని ఆ రీతిగా మనుషులను వంచి మోసము చేసేటువంటి విధానాలు ఈ లోకంలో కోకలలుగా ఉన్నాయి. దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు అన్నటువంటి సత్యం దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. మనం స్వార్థ వాక్య భాగంలోనికి వెళ్ళినట్లయితే మరి ఆయన నమ్మదగిన వాడని, ఆయన గొప్ప దేవుడని శిష్యులు తమ యొక్క వెంట ఉండి ప్రభు ఏ రీతిగా తమను నడిపించిన విధానాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళలో ఒకంత విధమైనటువంటి కలవరం, ఆందోళన గురైనటువంటి సందర్భం జ్ఞాపకం చేసుకున్నాడు యేసు ప్రభు. అందుకని ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచండి అని చెబుతున్నాడు. కలవరపడవద్దు, మీ హృదయములను ఆందోళన గురి కావద్దు. దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును కూడా విశ్వాసముంచండి అని యేసు ప్రభువారు తన శిష్యులకు తెలియజేస్తున్నటువంటి మాటలు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచారు. దేవుడు తాను
దేవుడు తాను ఒకటే, తండ్రి తాను ఒకటే అన్నటువంటి విధానాన్ని తన శిష్యులకు తెలియపరుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆందోళనలోనే ఉండిపోతూ ఉన్నారు. అందుకనే దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వారు ఏ విషయంలో కూడా భయపడని అవసరత అంతకంటే లేదు, చింతించవలసిన అవసరత లేదు. అందుకని ప్రతి ఒక్క విశ్వాసి దేవుని యొక్క సాధనముగా ఉపయోగపడాల. ప్రతి విశ్వాసి కూడా దేవునికి ఒక పాత్రగా, వాడబడేటువంటి పాత్రగా ఉండదేమైనా సందర్భాన్ని కల్పించుకోవాలి. అందుకనే ఒక పండితుడు విశ్వాసుని గురించి అతడు ఏ స్థితిలో ఉన్నాడో, అతడు దేవుణ్ణి ఏ రీతిగా విశ్వాసముతో వెంబడించవలనో తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని విశ్వాసి దేవాలయములో ఒక యాజకుడు. విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా ఒక యాజకుడే. ప్రతి కుటుంబములో ఒక యజమానుడు యాజకుడుగా ఉంటాడు, యజమానురాలు యాజకురాలుగా ఉంటారు. అలా యాజకురాలుగా ఉంటూ విశ్వాసముతో వాళ్ళు జీవిస్తూ తమ బిడ్డలను కూడా తమ యొక్క యాజకత్వము ద్వారా, తమ ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా వారిని కూడా పురికొల్పుతూ దైవ సహవాసమున కొరకు సమయోచితమైన కృప పొందటానికి వాళ్ళను కూడా నడిపిస్తూ ఉంటారు. అబ్బాయి నీ ఇంటికాడ ఉండరా, మేము వెళ్ళొస్తాం అన్నటువంటి విధానం కాదు. అందరూ కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. ప్రియా దేవుని బిడ్డలారు, ఈనాడు ఎక్కడ మన కుటుంబాలు ఉంటున్నాయి? మన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఏ స్థితిలో ఉంటున్నారు అని జ్ఞాపకం చేసుకొని ఒక యాజకుడుగా, ఒక యాజకురాలుగా కుటుంబంలో తల్లిదండ్రులు వారందరిని కూడా దేవుని యొక్క సహాయము నిమిత్తమై, వారి యొక్క భవిష్యత్తు నిమిత్తమై, వారి యొక్క జీవితంలో గొప్పవారుగా రాణించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉండి వారిని దేవుని యొద్దకు నడిపించవలసిన బాధ్యత వారి మీద. ఈనాడు అందుకని యవనస్తులు కనపడట్లేదు, దేవుని ఆలయంలో పిల్లలు కనపడట్లేదు. మరి వారందరూ కూడా దైవ సహవాసాన్ని ఎందుకు దూరముగా ఉండిపోతున్నట్లు? దానికి కారణం ఏమిటంటే కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులైనటువంటి వారు యాజకుడుగా, తల్లి యాజకురాలుగా ఉండి వాళ్ళను ప్రోత్సహించే విధానం లేదు కాబట్టే వాళ్ళు లోకంలో ఉంటున్నారు. ఎందుకంటే సెలవులు వచ్చేసినాయి కదా, వాళ్ళు అందరూ ఆగడన్నట్టుగా వాళ్ళు అసలు దొరకరు చేతికి. అబ్బాయి ఎక్కడ ఉండాలి అంటే అదేదో క్రికెట్ స్థలంలోనో, లేకపోతే ఆటల స్థలంలోనో, విహారయాత్రలోనో, సినిమా హాల్లోనో, లేకపోతే ఎక్కడో గడిపేటువంటి విధానాల్లో వాళ్ళు జీవించిన పరిస్థితులు వాటిల్లవచ్చు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఒక విశ్వాసి దేవుని ఆలయములో యాజకుడుగా ఉండాలి, ఒక గృహములో దాసుడుగా ఉండాలి, ఒక సంఘములో పెద్దగా ఉండాలి, ఒక మందకు పెద్దగా ఉండేటువంటి సందర్భాన్ని ఏం చేయాలంట కలిగి ఉండాల. కుటుంబంలో ఒక కుమారునిగా ఉండాలి, శరీరంలో ఒక అవయముగా ఉండాలి, ఆయన ఆలయములో ఒక రాయిగా ఉండాలి, ఆయన ద్రాక్షావళిలో ఒక తీగగా ఉండాలి. ఇలా ఉంటున్నప్పుడే దేవుని మనం వెంబడించగలం. ఆయనకి బలమైన, దృఢమైన విశ్వాసులుగా మనం జీవించడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు శిష్యులను ఆందోళన పడవద్దు, కలవరపడవద్దు అంటున్నాడు. ఆయన ఉన్నాడు, ఇదిగో నేను మీకు ఆ స్థలములను సిద్ధపరచు వెళుతున్నాను, మరలా వచ్చి నేను ఆ స్థలములో ఉండినట్లుగా మరలా వచ్చి నేను మిమ్ములను తీసుకొని వెళ్తాను అని చెప్పాడు ఆమె. కాబట్టి ఆయన పరలోక ఆ భాగ్యములో భాగ్యవంతుడిగా ఉన్నాడు. మనలను తీసుకొనటానికి సిద్ధపడి విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఆయన రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరలోక రాజ్యము
పట్టనేరంతగా ఉంటుంది. ఆయన మరలా వచ్చి తీసుకొని వెళతానంటుంది. మేఘములపై ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేయు. మేఘములపై ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమేచును అపవాదికి, అపజయమేచును. యెహోవా నా బలమాయదమైనదిని మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశ మండలం మీదంగా ఉండి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై పరలోక భాగ్యమాన్ని కలిగి ఉండి మనలను ఆ రీతిగా తీసుకొని వెళ్ళడానికి త్వరగా రాబోతున్నాడు. నీవు సిద్ధపడి ఉన్నావా? హృదయ సమర్పణ, విశ్వాస నిశ్చయత, దృఢమైన విశ్వాసం, ఒక మంచి దేవుని ఎడల గొప్ప నమ్మకాన్ని ఆ రీతిగా నీవు నేను కలిగి ఉన్నట్లయితే ఆ గొప్ప భాగ్యానికి మనము పాత్రులముగా ఉండుముగాక. కాబట్టి ఆయన వచ్చేటువంటి సమయం ఏదో, ఏ సమయమో, ఏ గడియో, ఏ రోజో మనకు తెలియదు. కాబట్టి మనందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనం మెలకువగా ఉండి ప్రార్థనాపూర్వముగా జీవిస్తూ దేవుని యొక్క అడుగు జాడల్లో జీవిస్తూ ఆయన రుణాన్ని మనం ఏ రీతిగా తీర్చుకోలేము. కానీ మరి ఆయన కరుణ కలిగిన దేవాది దేవుడుగా, కృప కలిగిన వాడుగా పాత నిబంధన పాఠంలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లుగా మనము ఎందుకో దేవుడు నిర్మూలించకుండా సజీవుల లెక్కలో ఉంచాడు. మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఏ సహాయం కావాలన్నా దేవుడిని మనం ఆశ్రయించక తప్పదు. ఆయన తప్ప దేవుడేది, ఆయన తప్ప ఆశ్రయం ఏదనేటువంటి గొప్ప విధానముతో ఆయన సహాయం కొరకు, సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనము దగ్గర ఉన్న మనలను దేవుడు నిత్యము ఆయన దర్శించేటువంటి రీతిగా, ఇదిగో నేను మీకు స్థలములను సిద్ధపరచ వెళుతున్నాను అని దేవుడు సెలవిచ్చినటువంటి ఆయన మరలా తిరిగి వచ్చేటువంటి ఆ సమయం కొరకు మనందరం కూడా మెలుగుగా ఉంటూ ప్రార్థిస్తూ విశ్వాసులుగా ఈ లోకంలో ఒక దృఢమైన విశ్వాసాన్ని, ఆయన ఎడల నమ్మకాన్ని మనం కలిగి ఉండటానికి మనందరం కూడా సిద్ధపడదాం. అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకి తలంపులకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.